మీరు సరిగ్గా కొట్టట్లేదు. అంటే రూర్కి, డెహ్రాడూన్, హరిద్వార్కి మధ్యలో ఉంటుంది మన ఫ్యాక్టరీస్ అన్ని. మీరు త్వరలో చూస్తారు. మన కంపెనీకి ఇవే కాకుండా ఇంజనీరింగ్ ఉంది. టోల్ గేట్స్ కన్స్ట్రక్ట్ చేస్తాము. అలాగే న్యాచురల్ ఆయిల్స్ తయారు చేస్తాము, తెలుసు కదా, విటమిన్స్ తయారు చేస్తాము, వెటనరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తాము, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం, అండ్ ఇంకేం చెప్పాను, పౌల్ట్రీ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం, హెల్త్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం, ఘీ మన ఓన్ ఘీ, ఓన్ జాగరీ అండ్ ఓన్ హనీ, ఓన్ అట్ట, ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అని, ఓన్ ఇంజనీరింగ్, ఓన్ రిసార్ట్స్, ఓన్ ఇది ఆయుర్వేదానికి సంబంధించిన అభ్యంగన స్నానాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రిసార్ట్స్. మనం 100 మంది వెళ్ళినా 1000 మంది వెళ్ళినా వేరే రూమ్ అవసరం లేదు. మన రిసార్ట్స్ లోనే మనకి అకామిడేషన్. ఇది కొట్టండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో NHF న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్స్ యొక్క అనుబంధ సంస్థే పులస్త్య. ఇది దీంట్లో జాయినింగ్స్ 25, 50, 100. 25 1 lakh, 50 1.5 lakh, 100 3 lakhs per week సంపాదించుకోవచ్చు. 25 35, 50 75, 100 15,000 అనుకోండి. సో ఎవరైతే 100 SP తో జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రోడక్ట్ తో పాటుగా రేపు త్వరలో వెళ్ళే హరిద్వార్ ఫ్యాక్టరీ విజిట్ కి అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీ విజిట్ ఉంటుంది. మెయిన్ గా మిగతా ఏమన్నా ఉంటే మీరు పార్టిసిపేట్ చేయాలి. ఓ రోజు ఫ్యాక్టరీ విజిట్ ఉంటుంది. గంగా హారతి అంటే మనం పెట్టిస్తాను. మేనేజ్మెంట్ తో కలిసేది ఉంటుంది, రిసార్ట్స్ ఉంటుంది, మీటింగ్ ఉంటుంది. అక్కడ ఫ్యాక్టరీస్ అన్ని మీరు చూడొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చూడొచ్చు, రియల్ గా చూస్తారు. ఒక మంచి మీటింగ్ కూడా అక్కడ ఉంటుంది. సో ముందు మేనేజ్మెంట్ మన ఫ్యాక్టరీ చూసుకుంటారు. మిగతా ఏమన్నా ఆగాలంటే, ఎవరన్నా ఇంకా చూసుకొని రావాలంటే అది ఓన్ ఖర్చులు ఉంటుంది. కంపెనీ ఒక 2-3 days కంపెనీ ద్వారా మీకు ఉంటుంది. అప్ అండ్ డౌన్ స్లీపర్ లో ఉంటుంది. ఏసీ కావాలంటే మీరు చేయించుకోవాలి. ఓకే, బైనరీ ఎంత? 10%, 10%, మ్యాచింగ్ 10%, స్పాన్సరు 25 తో జాయిన్ అయితే 50 పాయింట్స్ తో జాయిన్ అయితే 100 పాయింట్స్ తో జాయిన్ అయితే 30%. వీక్లీ సీలింగ్ 1 lakh, 1.5 lakh, 3 lakhs. ఇవన్నీ పాయింట్స్ ఫుల్ గా చాలా క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. ఎంత ఫ్రీగా తెలుసుకోవడం అంటే మీరు కష్టం. ఆ రోజు తెలుసుకోలేదు, ఈ రోజు తెలుసుకుంటారు. సో ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారు ఇది ఏది మీరే వేశారు, బిని కూడా మీరే వేశారు, సిని కూడా మీరే వేశారు. ఏ 100 దాంట్లో జాయిన్ అయ్యాడు, బి 25 దాంట్లో జాయిన్ అయింది, సి 50 తో జాయిన్ అయింది. ఇటు పక్క ఏమీ జరగలేదు. మీ కమిషన్ వస్తుందా రాదా? వస్తుంది. ప్రసాద్ రెడ్డి గారు కూడా 100తో జాయిన్ అయ్యారు. అంటే దీని మీద ప్రసాద్ రెడ్డి గారికి ఎంత వచ్చింది? 3,000. దీని మీద ప్రసాద్ రెడ్డి గారికి ఎంత వచ్చింది? 4,000. అదే మరి ప్రసాద్ రెడ్డి గారు డైరెక్ట్ స్పాన్సర్. ఏ డైరెక్ట్ స్పాన్సరే, బి కూడా డైరెక్ట్ స్పాన్సరే, సి కూడా డైరెక్ట్ స్పాన్సరే. ఇంకో విషయం ఏంటంటే ప్రసాద్ రెడ్డి గారే డైరెక్ట్ వేసుకున్న బి పాయింట్లు 8 కలుస్తాయి, సి పాయింట్లు 8 కలుస్తాయి, మొత్తానికి కలుస్తాయి. ఇక్కడ 100 పాయింట్లతో ఈయన జాయిన్ అయ్యాడు. స్పాన్సర్ కమిషన్ 30% అంటే 3,000 వచ్చింది. దీని మీద బి మీద ఎంత వస్తుంది? 30% ఆఫ్ 25 పాయింట్స్ ఎంత? 55. 30% of wrong. 1,500. 1,500 అన్నారు. 4,500, 5,000. వాళ్ళ ముగ్గురు జాయిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సైన్స్ ని ప్రమోట్ చేశారు. మీరు 5,250 తీసుకున్నారు. ఇప్పుడు ఇటుపక్క
ఇటుపక్క ఒక 1000 పాయింట్ పోయి ఒక 1000 ఎస్పీ అయింది అనుకుందాం. ఇటుపక్క ఎంత అయింది మొత్తం ఎస్పీ అశోక్? 175. లెఫ్ట్ 175, రైట్ 1000 ఎస్పీ అయింది. ఆయనకి మ్యాచింగ్ బోనస్ ఎంత వస్తుంది? 1750. లెఫ్ట్ పాయింట్స్ 175, రైట్ పాయింట్స్ 1000. మ్యాచింగ్ ఎన్ని పాయింట్లు అయింది? 175. క్యారీ ఫార్వర్డ్ 175 10%. మ్యాచింగ్ బోనస్ కదా. 175 into 10 1750 వస్తుంది. మరి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఎన్ని అవుతాయి పాయింట్స్? 825 అలా ఉంటాయి. రకరకాలుగా చెప్తాను. క్యారీ ఫార్వర్డ్ మీకు అన్లిమిటెడ్ మీ ఇష్టం. మీకు కొన్ని బాండ్లో 10, కొన్ని బాండ్లలో మీరు 1 సంవత్సరం తర్వాత మీ కింద 1,00,000 మంది అయిన తర్వాత ఒక వ్యక్తిని డైరెక్ట్ గా 100 పాయింట్లు చేశారంటే 3000 వచ్చేది. అన్లిమిటెడ్ లైన్స్. మీరు ఎన్న వాటిలో డిఫరెంట్ ఉంటారు. మీరు ఎప్పుడైనా 1 సంవత్సరం తర్వాత మీరు ఇక్కడ ఎవరెవరో ఉన్నారు, 1 సంవత్సరం తర్వాత ఒక వ్యక్తి తెలిసినోడు వచ్చాడు, మీరు కింద వేసుకున్నారు 100 పాయింట్ల తోటి, మీకు 3000 వచ్చేసింది. 7వ తారీఖు లోపల అయితే 14కి 3000 వస్తుంది, 14 లోపల అయితే 27. నెక్స్ట్ అవార్డ్స్. 200 పాయింట్లు మ్యాచ్ అయితే సిల్వర్, 800 మ్యాచ్ అయితే గోల్డ్, 1600 మ్యాచ్ అయితే డైమండ్. మీరు కంపెనీ పెడితే స్టార్ గోల్డ్. ఎక్కువ తెలుసుకోవద్దు. సిల్వర్ అయితే సూట్ లైన్, తర్వాత గోల్డ్ అయితే 1 night 2 days, తర్వాత స్టార్ గోల్డ్ అయితే ముస్సోరి ట్రిప్, తర్వాత సెల్ ఫోన్, తర్వాత 2 wheeler, తర్వాత కార్, తర్వాత ఫారెన్ ట్రిప్, తర్వాత రకరకాల ట్రిప్స్. ఈ రోజు సిల్వర్ అయితే ఈ రోజే, దానికి 7వ తారీఖు 14 లేదు అశోక్. ఈ రత్నాలు ఈ రోజు సిల్వర్ అయితే రేపు పొద్దునకి వచ్చేస్తుంది మీకు నెట్ లో. కట్ ఆఫ్ అంటే పేమెంట్ కి మాత్రమే కట్ ఆఫ్ 7, 14, 21, 30. సిల్వర్ ఇక్కడ సిల్వర్ కావాలండి చూడకూడదు, నా వైపే చూడాలి. ఒకవైపే చూడు. ఉషారాణి గారు ఒక డౌట్ అడిగింది. ఉషారాణి గారు జాయిన్ అయ్యారు. ఏమన్నారు? నసీమా గారు, ఆమె కింద నసీమా గారు 100 పాయింట్లు జాయిన్ అయ్యారు, మీరు 100 పాయింట్లు జాయిన్ అయ్యారు. మీ డౌట్ చెప్పండి. కాదు, ఇటుపక్క 200 కావాలి. మీకు ఒకటి వదిలేయండి మేడం, మీకు ఇటు సైడ్ అయిపోయింది, మీకు ఇటు సైడ్ చేసేసారు. అటు సైడ్ మీరు 200 పాయింట్లు అయితే జాయినింగ్ పాయింట్లు, రీపర్చేజ్ పాయింట్స్ వేరు, మళ్ళీ జాయినింగ్ పాయింట్స్. ఇంకోటి అది చెప్తాను. లెఫ్ట్ సైడ్ ఐఎస్పి అంటారు. అంటే వాళ్ళకి నేను కొంతవరకే చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతారు, నాకు అర్థమైంది. బిఎస్పి, బిఎస్పి లెఫ్ట్ సైడ్, బిఎస్పి రైట్ సైడ్. ఇటు 100 పాయింట్లు, ఇటు 200 పాయింట్లు ఉంటే మీరు సిల్వర్. ఇటు 400 పాయింట్లు, ఇటు 800 పాయింట్లు ఉంటే మీరు గోల్డ్. అంతవరకు చాలు, ఇంకా మీరు వద్దు, అవసరం లేదు. గోల్డ్ నాకు గోల్డ్ కావాలి, ఎందుకంటే గోల్డ్ మీటింగ్ చేయబోతున్నాను, గోల్డ్ కావాలి.
తర్వాత ఏంటనేది ఇంకొకటి కూడా చెప్తాను. ఇటు 800 పాయింట్లు, ఇటు 1600 పాయింట్లు అయితే స్టార్ గోల్డ్. కానీ ఇది 1600 కాదు, 16, 8, 24, 25, 26, 2600 పాయింట్లు కావాలి. అంటే దీని తర్వాత 1600. మీరు 200కి సిల్వర్ అయ్యారు మేడం, ఇది 200కి సిల్వర్ అయ్యారు. దాని తర్వాత ఎంత కావాలి? 800 కావాలి. ఏమవుతారు? గోల్డ్. దాని తర్వాత 1600 కావాలి, స్టార్ గోల్డ్. కమిషన్ ఇస్తున్నాడు, ప్రోడక్ట్ ఇస్తున్నాడు, క్యాప్స్ ఇస్తున్నాడు, రివార్డ్స్ ఇస్తున్నాడు, మీకు ట్రిప్స్ ఇస్తున్నాడు. సో ఇది మీరు ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ గోల్డ్ వరకు తెలుసుకోండి. గోల్డ్ అవ్వాలంటే లెఫ్ట్ 8 పాయింట్లు, లెఫ్ట్ ఏమంటారు? ఐఎస్పి. రైట్ లెగ్ ఏమంటారు? బిఎస్పి. బిఎస్పి అంటే బహుజన్ సమాజ్ పార్టీ కాదు. సో రైట్, ఐఎస్పి, బిఎస్పి. సార్ చిన్న డౌట్, ఇప్పుడు అక్కడ 200, 800 గోల్డ్ వరకు అయిపోయినాయి కదా, అవి రెండు కలుపుకుంటే 1600 లేదంటే మళ్ళీ 1600 పాయింట్లు చేయాలి? ఇటు ఒక పక్క 100, ఐఎస్పి 100, బిఎస్పి 200. మీరు సేమ్ ఐఎస్పి 400, బిఎస్పి 800. మీరు గోల్డ్ అయిపోయింది సార్, 1000 కావాలి. 1000 అయిపోయింది, మళ్ళీ 1600 ఫ్రెష్ చేయాలా? ఫ్రెష్ గా చేయాలి. అదే నేను చెప్పింది, స్టార్ గోల్డ్ కావాలంటే 16, 24, 26. అంటే గోల్డ్ తర్వాత 1600, సిల్వర్ తర్వాత 800. ఇటు కూడా ఏం కావాలి? 100 తర్వాత 400, 400 తర్వాత 800. ఒకటి ర్యాంకు మాత్రమే ఇది. కమిషన్ 7వ తారీఖు ఎంత మ్యాచ్ అయిందో 10%, 14వ తారీఖు ఎంత మ్యాచ్ అయిందో 10%. తర్వాత రీపర్చేజ్ లేదు, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. రీపర్చేజ్ కూడా కామారెడ్డి సార్ రీపర్చేజ్ చేశారు మీరు. మీకు లెఫ్ట్ లో ఒకతను 12 పాయింట్లు రీపర్చేజ్ చేశాడు, రైట్ లో ఒకటి 12 పాయింట్లు రీపర్చేజ్ చేశాడు. అది కూడా బయట 120 రూపీస్ ఇచ్చేస్తారు. నో కన్ఫ్యూజన్, పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. సైకిల్ ఇంట్లో పెడితే రాదు, తొక్కాలి. ప్లాన్ వింటే రాదు, చెయ్యాలి, కొట్టాలి. సైకిల్ కొని ఇంట్లో పెడితే ఏమవుద్ది? వాడాలి. ప్రోడక్ట్ కూడా ఇంట్లో పెడితే ఏమవుద్ది? డేట్ అయిపోతుంది. అందుకే నేను చెప్పేది, బుక్లో ఏముందో తెలియాలంటే చదవాలి, లవ్లో ఏముందో తెలియాలంటే పడాలి. బుక్లో ఏముందో తెలియాలంటే చదవాలి. జాన్సన్ గారు, బుక్లో ఏముందో తెలియాలంటే చదవాలి, లవ్లో ఏముందో తెలియాలంటే ప్రోడక్ట్ లో ఏముందో తెలియాలంటే వాడాలి, పట్టాలి. ఇంట్లో పెట్టుకుంటే ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఇస్తుంది తెలుసా? బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ లేదనుకోండి, ఉంటేనే వాడేది తక్కువ, లేదనుకోండి అది ఎప్పుడో గుర్తుకొస్తుంది. ఆ మూల నుంచి తీస్తారు, పెళ్ళాం తిట్టుద్ది. ఆ సచ్చినోడు కూడా గుండుగాడు అంటగట్టాడు, నేనే. అయిపోయింది, ఆస్తులన్నీ అయిపోయినట్టు, ఆ 100 రూపాయల ఎకరాలు అమ్మేసినట్టు, ఆమె వడ్డానం అమ్మేసినట్టు, ఆమె ఫీల్ అయిపోవటం, గందరగోళం అయిపోతుంది. చివరికి జడ్జి దాకా వెళ్ళి వదిలేయాల్సింది. అమెరికాలో గురకొస్తే జడ్జి దగ్గరికి వెళ్తారు, ఇక్కడ భార్యకు విసుగొస్తే వెళ్తారు. ఒకసారి కొట్టుకోండి. ఎందుకు కొట్టుకోమనంటే రిలాక్స్ అవుతారండి. ఆడవాళ్ళు కూడా కొట్టాలమ్మా, మగవాళ్ళే కాదు. Any doubts in plan? Tea session. 1.5 hour ప్లాన్ చెప్పాం. 9:30 అంటే 9:30 మీద ముళ్ళు రాయడం స్టార్ట్ అయిపోయింది. సూపర్ గా. నాకు తెలిసి నేను 25 ఏళ్ల చరిత్రలో ప్లాన్ ఇంతసేపు ఎప్పుడు చెప్పలేదు. ఎంత చేసి వెళ్ళిపోయాను. బ్రహ్మాండమైన ప్లాన్ చేస్తున్నా. Any doubts? NHF, Natural Habitat Formulations, ఇది తయారు చేసేది అగ్రికల్చర్, వెటనరీ, పౌల్ట్రీ, న్యూట్రాసూటికల్స్ అంటే మన మనుషులకు సంబంధించిన ప్రోడక్ట్స్, విటమిన్స్, మినరల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, చికెన్ ఎగ్స్, ఘీ, జాగరీ, అట్టా, హనీ అండ్ న్యూట్రాసూటికల్స్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే,
ఇవన్నీ కూడా ఇండియాలో తెలుసో తెలియకో 25 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మనం తింటూనే ఉన్నాం. మనం తినే సన్ఫ్లవర్ గ్రౌండ్ నట్ ఆయిల్ లో కలిపే ప్రతి విటమిన్ కూడా NHF నుంచి మనం సబ్స్టిట్యూట్. పవర్ ఆఫ్ ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన చికెన్ కానీ డైలీ 20 lakhs ఎగ్స్ మన ప్రొడక్షన్ ఇది సరిపోతుంది. 52 దేశాలకు సప్లై చేస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ, 25 సంవత్సరాల నెట్వర్క్ లో ఉన్న ఇంత పెద్ద కంపెనీ దొరకడం ఇది ఫస్ట్ టైం. థ్యాంక్స్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.